శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు కళలో ఏవి కనిపిస్తే మీరు నక్కతోక తొక్కినట్టే అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కళలకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కళల గురించి బృహస్పతి స్వప్నాధ్యాయం అని ప్రత్యేకంగా ఒక అధ్యాయం పురాణాల్లో రాశాడు. ఎప్పుడైనా సరే ఎవరికైనా కళలో 7 దృశ్యాలు కనిపిస్తే మాత్రం తొందరలోనే నక్కతోక తొక్కినట్లే, మీకు అదృష్టం పట్టబోతుందని స్వయంగా దేవగురువైనటువంటి బృహస్పతి స్వప్నాధ్యాయంలో వివరించాడు. కళలో ఎవరికైనా సరే కొండ ఎక్కినట్టు కనిపిస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది, చెట్టు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది, ఎద్దు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది, ఏనుగు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా కొండ ఎక్కినట్టు కానీ, చెట్టు ఎక్కినట్టు కానీ, ఎద్దు ఎక్కినట్టు కానీ, ఏనుగు ఎక్కినట్లు కానీ కనిపిస్తే తొందరలోనే పదవీ యోగం కలుగుతుంది, అధికార పదవులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, పనులన్నీ తొందరగా పూర్తవుతాయి, జీవితంలో మంచి ఉన్నత స్థాయి వస్తుంది. అలాగే కళలో ఎవరికైనా సరే ఏడ్చినట్టు కనిపిస్తే, కళలో బాగా ఏడుస్తున్నట్టు కనిపిస్తే, లేదా కళలో చచ్చిపోయినట్టు కనిపిస్తే వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, నిండు 100 ఏళ్ళు జీవిస్తారు. అలాగే ఏ వ్యక్తికైనా సరే కళలో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అంటే పిల్లా పాపలతో వంశం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కళలో దేవతలు కనిపిస్తే మనకి సహాయం చేసే స్నేహితులు పెరుగుతారు. కాబట్టి కళలో 7 దృశ్యాలు కనిపిస్తే అసలు మీకు తిరుగు అనేది ఉండదని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడు. కొండ ఎక్కినట్టు కనిపించినా, చెట్టు ఎక్కినట్టు కనిపించినా, ఎద్దు ఎక్కినట్టు కనిపించినా, ఏనుగు ఎక్కినట్టు కనిపించినా, ఏడుస్తున్నట్టు కళలో వచ్చినా, చనిపోయినట్టు కళలో వచ్చినా, అదేవిధంగా దేవతల కళలో వచ్చిన ఈ 7 ఏది కనిపించినా సరే మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి పీడకళలు వస్తూ ఉంటాయి. పీడకళలు వస్తున్నప్పుడు పీడకళలు రాకుండా ఒక అద్భుతమైన పరిహారం ఉంటుంది. బియ్యము, హారతి కర్పూరం బిళ్ళ వీటిని కలిపి మూటలాగా కట్టి ఒక తెల్లటి బట్టలో తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఇంకా పీడకళలు అనేవి రానే రావు. మళ్ళీ ఉదయం నిద్ర లేచిన తర్వాత దాన్ని ఎక్కడైనా ఉంచుకొని మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు అదే మూట తల దగ్గర పెట్టుకొని పడుకోండి. బియ్యము, హారతి కర్పూరం బిళ్ళలు ఇవి కలుపుకొని తెల్ల బట్టలో కట్టి తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. అప్పుడు అసలు పీడకళలు రావు. బాగా పీడకళలు వస్తూ ఉంటే మాత్రం శివాలయంలో దీపం పెట్టిరండి, అప్పుడు పీడకళలు రావు. కళలో క్రూర మృగాలు కనిపించినా, భయానకమైనటువంటి దృశ్యాలు కనిపించినా అలాంటప్పుడు ఆంజనేయ స్వామి వారికి పంచదార పాలు నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి. అటువంటి పరిస్థితుల్లో క్రూర మృగాలు కనిపించడం, భయానకమైనటువంటి దృశ్యాలు కనిపించడం ఇలాంటివన్నీ కూడా రాకుండా చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. అయితే ఏ కళలు ఫలిస్తాయి అంటే దానికి కూడా బృహస్పతి చెప్పాడు. వాతకం పిత్తకం చైవ చింతితంచ అనువర్జయేత్ అని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడు. అంటే వాత దోషం ఉందనుకోండి మనకి, అలాంటప్పుడు కళలు వస్తే అవి పనిచేయవు. పిత్త దోషం అంటే పైత్యం ఉందనుకోండి, పైత్యం ఉన్నప్పుడు నిద్రపోతే ఆ కళలు పనిచేయవు. చింతితంచ అనువర్జయేత్ అంటే ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ నిద్రపోయాం అనుకోండి, అలాంటప్పుడు కళలు వచ్చినా సరే ఆ కళలు పనిచేయవు. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు సహజంగా కళలు వస్తే మాత్రం ఆ కళలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవి మాత్రం కళలో కనిపిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. కళలో ఎలాంటి పాము కనిపిస్తే మీకు రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనలో 90% మందికి కళల్లో అప్పుడప్పుడు పాములు కనిపిస్తూ ఉంటాయి. అయితే పాములు ప్రత్యేకంగా కళ్ళలో కనిపిస్తే రాజయోగం పడుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. ఎప్పుడైనా కళలో తెల్లపాము కనిపిస్తే చాలా మంచిది. శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి తొందరగా బయటపడతారు, జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే కళలో త్రాచుపాము కనిపిస్తే చాలా మంచిది. అసలు త్రాచుపాము కళ్ళలో కనిపించిన వాళ్ళకి తొందరలోనే విశేషమైనటువంటి ధనము, సంపద కలుగుతాయి, విపరీతమైన రాజయోగం పడుతుంది. అలాగే సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా కళలో పాము కనిపించినప్పుడు పాము తల, తోక మొత్తం కనిపించినా కూడా అదృష్టమే. సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కళ్ళలో కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా కళలో మీకు పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే ధనయోగం కలుగుతుంది. అలా కాకుండా పాము పుట్ట లోపల నుంచి బయటికి వస్తున్నట్టు కళ్ళలో కనిపిస్తే ఉన్న డబ్బులు మొత్తం పోతాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా పుట్ట లోపలికి పాము వెళ్తే తొందరలోనే ధనయోగం, పుట్ట లోపల నుంచి బయటికి పాము వస్తే ఉన్న డబ్బులు మొత్తం పోతాయి.
అలాగే ఎప్పుడైనా కలలో పాము చెట్టెక్కినట్టు మీకు కనిపించింది అనుకోండి, తొందరలోనే జీవితంలో డెవలప్ అయి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా చెట్టు నుంచి కిందకి దిగుతుంది అనుకోండి, ఉన్న పొజిషన్ మొత్తం డౌన్ అయిపోయి చాలా వరకు ధన నష్టం కలుగుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. కాబట్టి స్వప్న సిద్ధాంతం ప్రకారం పాము పుట్ట లోపలికి వెళ్ళినా, పాము చెట్టెక్కినా రాబోయే అదృష్టానికి దానికి సంకేతంగా భావించాలి. అలాగే ఎప్పుడైనా కలలో మీకు ఒక దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపిస్తే మాత్రం చాలా అద్భుతమైన రాజయోగం పడుతుంది. మీ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి తీరుతూ ఉంటాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. అలాగే ఇంట్లో పాము ఉన్నట్టు కల్లో కనిపించినా కూడా చాలా మంచిది. అది చాలా మహిమాన్వితమైనటువంటి కళ. ఇంట్లో పాము ఉన్నట్టు కల్లో కనిపిస్తే తొందరలోనే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు కలలో పాములు కొట్టుకుంటున్నట్టు కనిపించినాయి అనుకోండి, పోట్లాడే పాములు కల్లో కనిపిస్తే భవిష్యత్తులో సామాజిక సమస్యల కోసం పోరాడతారు. ఒక సమస్య కోసం భవిష్యత్తులో సమాజం కోసం ఖచ్చితంగా పోరాడతారంటానికి ఈ కళను మనం ఉదాహరణగా తీసుకోవాలి. అలాగే ఎప్పుడైనా కళలో చనిపోయిన పాము కనిపిస్తే మాత్రం అది దోషం, మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. అలాంటప్పుడు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అప్పుడు ఆ కళ వల్ల వచ్చిన చెడు ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా పాము ఇంటి పైకప్పు నుంచి కింద పడ్డట్టుగా కల్లో కనిపించింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఒక అనారోగ్యం రాబోతోందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా పాము అగ్నిలో పడినట్టుగా కల్లో కనిపించింది అనుకోండి, విపరీతంగా ఇంట్లోకి ధనం వస్తుంది, వచ్చిన ధనం మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుందని ఈ కళకు అర్థం మనకి స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. అలాగే ఒక్కొక్కసారి పాము కోరలు మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. పాము కోరలు కళ్ళలో కనిపిస్తే మాత్రం స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు, తస్మాత్ జాగ్రత్త అని అర్థం చేసుకోవాలి. అసలు మనం పావుని కళ్ళ చూడగానే మనకు బాగా భయం వేసింది అనుకోండి, అలాంటి కళకు సంకేతం ఏంటంటే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారని అర్థం. అందుకే మీరు ఎప్పుడైనా కళలో పావును చూసి భయపడ్డారనుకోండి, వెంటనే తొందరలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకోవాలి. లేకపోతే స్నేహితులు కానీ బంధువులు కానీ ఏదో ఒక సమస్యలో మిమ్మల్ని ఇరికిస్తారని స్వప్న సిద్ధాంతం ఈ కళ ద్వారా తెలియజేస్తుంది. ఇలా పాములు కళలో కనిపిస్తే ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు పడతాయి. ఆ కళల వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అశుభమైనటువంటి సర్పం కళలు వచ్చినప్పుడు మాత్రం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్. అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.